ఆకలిగా ఉంది. ఆకలిస్తే నేను ఏదైనా తింటాను. ఈ పళ్ళు చాలా బాగున్నాయి. ఎక్కువ తిను, ఇంకా ఇస్తాను. ఆహా, కృతజ్ఞతలు మిత్రమా. సరే మిత్రులారా, నేను బయలుదేరుతాను. అలాగే ఎవరు చెప్పారు? పాపం ఆ మొసలి. అది మిగతా ప్రాణుల్ని చంపుకు తినే మొసలి తెలుసా? ఛాన్స్ దొరికిందా అది మనల్ని కూడా చంపుకుని తినేస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఆపద రాదు. ఈ కిడ్నీ యార్డ్ పక్కనే ఉన్న అరటి చెట్టుపై బాగా అరటిపళ్ళు కాజీలు వేలాడుతున్నాయి. ఎక్కడా? గుండెకొండకి పక్కనే. త్వరగా రా, మనం అక్కడికి వెళ్దాం. నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నిన్ను నా చేతుల్లో తీసుకువెళ్ళాలని పరిగెత్తుకొచ్చా. రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ నా మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరు ఆ మురుకన్ మోసం చెప్పిందానితో? అవును. అయితే ఏంటి? కొత్తగా ఒక స్నేహితుడు దొరికేసరికి ఈ పాత స్నేహితుడు మర్చిపోయావు కదా, అంతే కదా వాళ్ళ? అలా ఏం కాదు. సరే సరే, నేను వెళ్తున్నాను. కింగిని నదిలో ఆవల ఒడ్డులోని బండరాళ్లు నిండిన ప్రదేశంలోనే మురుక్కన్ ముసలి స్థావరం ఉండేది. ఈ పళ్ళ రుచి తెలుసుకున్న ఆ ముసలి ప్రతిరోజు ఆ పళ్ళు తినడం కోసం నదిలో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చేది. ఈ మొసలి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తూ కోపంగా ఉన్నావా? మరేంటి, నీ కోసం నేను చాలా పండ్లు కోసించాను. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? నన్ను క్షమించు మిత్రమా, నేను ఇప్పుడు వచ్చేసాను కదా. ఆహా, ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తిను, ఇంకా చాలా ఉన్నాయి.